అందరికీ నమస్కారం అండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, షుగరు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఇలా అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. డాక్టర్ల కోసము లక్షలు లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నా వ్యాధులు మాత్రం తగ్గటం లేదు. ఇలాంటి వ్యాధుల నివారణకు ఆయుర్వేదంలో అనేక చిట్కాలు చెప్పటం జరిగింది. అందరికీ ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద చిట్కాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారంలో కల్తీ ఎక్కువైపోతున్నది. మనం తీసుకునే ఆహారము కల్తీ లేకుండా నాణ్యంగా ఉన్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలను మనం నివారించవచ్చు. ఆహార విషయంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కొన్ని ఆహార పదార్థాల వల్ల గుండె సమస్యలు, బీపీ, షుగర్లు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, అసిడిటీ ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒక మనిషి 60 ఏళ్ళు బ్రతకటమే చాలా కష్టమైపోతుంది. ఒకవేళ జీవించి ఉన్న అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ రోజుల్లో చిన్న అనారోగ్యం వచ్చినా లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి. కాబట్టి జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. ముందుగా ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. దీనివల్ల మన లోపల ఉన్న అవయవాలన్నీ కూడా బాగా శుభ్రమవుతాయి. అవయవాలు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాము. చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు. అలా నిలబడి నీళ్లు ఎప్పుడూ తాగకూడదు. కూర్చొని నీళ్లు తాగాలి. నిలబడి తాగినట్లయితే నేరుగా గుండెపైన ప్రభావం చూపుతుంది. అందువల్ల నీళ్లు తాగటం వల్ల గుండెపోటు సమస్యలు, కీళ్ల నొప్పులు, అలాగే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో చిన్న అల్లం ముక్కను కనుక తిన్నట్లయితే అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అల్లం తినటం వల్ల త్వరగా ముసలితనం రాదని ఆయుర్వేద నిపుణులు చెప్పటం జరిగింది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా వాము వేసుకొని తాగినట్లయితే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. చాలామంది ఈ మధ్య కాలంలో నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అలా నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఉదయము 2 ఎండు ఖర్జూర పండ్లను తిని గోరువెచ్చని నీటిని గనక తాగినట్లయితే ఒక నెల రోజుల్లో ఈ నడుము నొప్పి సమస్యలు తప్పకుండా తగ్గిపోతాయి. ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోవటం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. బెండకాయను ఎక్కువగా తిన్నట్లయితే ఎముకల్లో గుజ్జు పెరిగి ఎముకలు దృఢంగా తయారవుతాయి. కీళ్ల నొప్పుల సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకసారి మనకు తెలియకుండా నీరసం చాలా ఎక్కువగా ఉంటుంది. నీరసం ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియదు. అలాంటి సమయంలో ఒక అరటిపండు కనుక తిన్నట్లయితే నీరసం తగ్గిపోతుంది. అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక అరటిపండు తిన్నట్లయితే శరీరానికి బలం పెరుగుతుంది. ఒక్కొక్కసారి అనుకోకుండా కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగినట్లయితే కడుపులో నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. 2 లవంగాలను నోట్లో పెట్టుకుని నమిలినట్లయితే వాంతులు తగ్గిపోతాయి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి. చాలామందికి ఈ మధ్య ఐరన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అలాంటి వారు ఒక చిన్న బెల్లం ముక్కను తిన్నట్లయితే శరీరంలో ఐరన్ పెరుగుతుంది. అలాగే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూర, బీట్రూట్లను ఎక్కువగా తిన్నట్లయితే శరీరంలో రక్తం పెరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తిన్నట్లయితే శరీరానికి రక్తం బాగా పెరుగుతుంది. ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తలనొప్పితో విపరీతంగా బాధపడాల్సి వస్తుంది. అలా తలనొప్పి వచ్చినప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగినట్లయితే క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే అల్లం టీ తాగినా కూడా తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. తులసాకులను రోజు తిన్నట్లయితే క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. తిన్న ఆహారం కనుక జీర్ణం కాకపోతే కడుపులో నొప్పి, విరోచనాలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకొని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. షుగర్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు పుదీనా వాటర్ తాగినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. బీపీ సమస్యలతో బాధపడేవాళ్ళు బీట్రూట్ జ్యూస్ని తాగినట్లయితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. జామకాయని ఎక్కువగా తిన్నట్లయితే బీపీ, షుగరు కంట్రోల్లో ఉంటాయి. చాలామందికి తరచూ వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 5 తులసాకులను వేసుకొని తాగితే వైరల్ జ్వరాలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఎన్ని మంచినీళ్ళు తాగినా తగ్గవు.
అలాంటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తిన్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పి సమస్యలతో బాధపడే వాళ్ళు బొప్పాయి పండును ఎక్కువగా తినాలి. అలా బొప్పాయి పండు ఎక్కువగా తిన్నట్లయితే కీళ్ల సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యానికి కూడా బొప్పాయి పండు ఔషధంలా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. బరువు తగ్గాలి అని అనుకునేవారు ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడి వేసుకొని కనుక తిన్నట్లయితే బరువు తొందరగా తగ్గుతారు. నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఎండు ద్రాక్షను గనక తిన్నట్లయితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ప్రతి మనిషి కూడా ప్రతిరోజు కనీసము 2-3 లీటర్ల మంచినీటి తాగాలి. అలా గనక తాగకపోయినట్లయితే కిడ్నీలో ఖచ్చితంగా రాళ్ళు ఏర్పడతాయి. నానబెట్టిన బాదం పప్పు తిన్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం పూట వచ్చే ఎండలో ఎన్నో విటమిన్లు ఉన్నాయి. కాబట్టి ఉదయము ఒక 10 నిమిషాల పాటు ఎండలో గనక తిరిగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో విటమిన్ డి లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతి ఒక్కరూ ఉదయం పూట కొద్దిసేపు ఎండలో నిలబడితే అనేక అనారోగ్య సమస్యలను తప్పించుకోవచ్చు. అధిక బరువుతో బాధపడేవారు ఉదయము ఖాళీ కడుపుతో 1 టీ స్పూన్ జీలకర్ర తినాలి. పరగడుపున జీలకర్ర తిన్నట్లయితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తము కరిగిపోతుంది. చాలామంది మహిళలకు పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. అలా బాధపడేవారు ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగినట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఉప్పు గనక ఎక్కువగా తిన్నట్లయితే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి. అందువలన సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. చాలామంది కూల్ వాటర్ని ఇష్టపడి ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ చల్లటి నీళ్లు తాగటం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగటం అలవాటు చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.